భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జిఎస్ఎల్వి F-10 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా 5:43 జిఎస్ఎల్వి F-10 ని ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనం ఆ లైవ్ విజువల్స్ ని 10 టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. జిఎస్ఎల్వి నింగిలోకి దూసుకు వెళ్ళడానికి 5:43 నిర్దేశించారు. దానికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రక్రియ జరుగుతూ ఉంది. సరిగ్గా 5:43 జిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి వెళ్ళబోతూ ఉంది. మార్చి 5, 2020 ఈ ప్రయోగాన్ని చేపట్టవలసి ఉంది. బట్ అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ప్రయోగాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ రోజుకి షెడ్యూల్ చేశారు. మనం చూడొచ్చు ఇస్రో చైర్మన్ శివన్ అలానే బృందం అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. జిఎస్ఎల్వి ప్రయోగాన్ని ప్రత్యక్షంగా మనం 10 టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. జిఎస్ఎల్వి F-10 ని ప్రయోగిస్తూ ఉన్నారు. సరిగ్గా 5:45 ఈ యొక్క లాంచ్ వెహికల్ అనేది లాంచ్ కాబోతోంది. ప్రస్తుతం అయితే కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. Shri A. Rajarajan. The 5 segments of S-139 case-bonded rocket motor being assembled one on top of the other. Right now, you are watching on your screens the nozzle end segment being positioned on the mobile launch pedestal. This is the middle segment. Once the 5 segments of the first stage core భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జిఎస్ఎల్వి F-10 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా 5:43 జిఎస్ఎల్వి F-10 ని ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. ఇక మరికొన్ని సెకండ్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోనుంది జిఎస్ఎల్వి F-10. 2268 కిలోల బరువున్న GSAT-1 ఉపగ్రహాన్ని జియో కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి EOS-03 కోడ్ ఇచ్చారు. ఆకాశంలో కన్నుగా భావిస్తున్న ఇస్రో ఉపగ్రహం కౌంట్ డౌన్ నిన్న తెల్లవారుజామున 3:43 ప్రారంభమైంది. 26 గంటల పాటు నిర్విరామ కౌంట్ డౌన్ తర్వాత జిఎస్ఎల్వి వాహక నౌక GSAT-1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకువెళ్లనుంది. GSAT-1 భూ పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాబట్టే దీనికి EOS-3 అనే పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్ 1 అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు మనం పరిశీలిస్తే 51.70 మీటర్లు, బరువు 2268 కిలోలు. GSAT-1 మిషన్ లైఫ్ టైం 10 ఏళ్లు. ఈ శాటిలైట్ దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. అంతరిక్షంలో ఇస్రో కన్ను సహాయంతో భారత్తో పాటు చైనా, పాక్ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. ఇక భూ పరిశీలన ఉపగ్రహం ప్రతిరోజు 4-5 దేశాల చిత్రాలను పంపనుంది. వాటి సహాయంతో నీటి వనరులు, పంటలు, తుఫాన్లు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్ టైంలో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. मिलाकर रॉकेट के साथ समायोजित किया जाएगा. You were watching the various activities related to the integration of GSLV F-10 rocket, the heat shield assembly and integration of EOS-03 satellite and the rocket being transported. ISRO Telemetry Tracking and Command Network ISTRAC is the premier ground segment solution provider for ISRO's satellite and launch vehicle missions since 1987 and has supported 85 plus launches. It plays a key role in providing the ground segment support through its TTC stations within and outside India, mission control center and complex network of data communication links, both satellite and terrestrial. The TTC stations are located at Bangalore, Sriharikota, Thiruvananthapuram. EOS-3 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం. దీన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉంచుతారు. దీన్ని తీసుకువెళ్లి భూమికి 36,000 కిలోమీటర్ల దూరంలో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది జిఎస్ఎల్వి F-10. ఆ తర్వాత ఉపగ్రహం దాని ఆన్ బోర్డ్
ప్రొపల్షన్ సిస్టమ్ని ఉపయోగించి తుది జియో స్టేషనరీ కక్షకు చేరుకుంటుంది. ఇస్రో కన్ను భూమి భ్రమణంతో సింక్ అవుతుంది. ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ జిఎస్ఎల్వి వాహక నౌకలో మొదటిసారిగా ఫైరింగ్ కోసం 4 మీటర్ల వ్యాసం కలిగిన ఓగివ్ ఆకారపు పేలోడ్ ఫైరింగ్ ఎగురుతుంది. ఇది జిఎస్ఎల్వి యొక్క 14వ వాహక నౌక కావడం గమనార్హం. Data from launch vehicle without brake. This data is essential for assessing the performance of the launch vehicle in real time and derive important information on orbit achieved by the launcher. All the real-time plots of launch vehicle trajectory which we are watching in the Mission Control Center is from the data sent by the TTC stations. Minus 7 minutes. We are 7 minutes from the launch. And you are watching this telecast live from the Mission Control Center at Satish Dhawan Space Center, Sharj, Sriharikota. प्रमोचक रॉकेट के बारे में GSAT-1 ఒక పెద్ద ప్రాంతంలోని రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందించగలదు. ఈ శాటిలైట్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇతర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు తక్కువ కక్షల్లో ఉండి వివరాలు తీసుకుంటూ ఒక ప్రదేశానికి తిరిగి వస్తాయి. కానీ EOS-3 అలా కాదు. దేశాన్ని రోజుకు 4-5 సార్లు ఫోటోగ్రఫీ చేస్తుంది. వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన డేటాను వివిధ ఏజెన్సీలకు పంపుతుంది. GSLV की सर्वप्रथम उड़ान 18 अप्रैल 2001 को GSLV D1 नामक प्रमोचन रॉकेट के साथ देखा गया था. From the launch. And you are watching this telecast live from the Mission Control Center at Satish Dhawan Space Center, Sharj, Sriharikota. प्रमोचक रॉकेट के बारे में भूतुल्यकाली उपग्रह प्रमोचक रॉकेट मार्क 2 GSLV मार्क 2 भारत का एक विकसित सबसे ऊंचा रॉकेट है जिसकी ऊंचाई 51.7 मीटर है. यह भारत का प्रमोचक रॉकेटों में चौथी पीढ़ी का रॉकेट है जिसमें SLV, ASLV, PSLV और उसके बाद GSLV आता है. GSLV की सर्वप्रथम उड़ान 18 अप्रैल 2001 को GSLV D1 नामक प्रमोचन रॉकेट के साथ देखा गया था. अब तक इसके कुल 13 उड़ानें हो चुकी हैं. इसकी भूतुल्यकाली कक्षा में नित भार ले जाने की क्षमता 2500 kg की होती है. GSLV का कुल उत्थापन भार కరోనాతో ప్రయోగాలకు సుదీర్ఘ విరామం ఇచ్చింది ఇస్రో. ఈ ఏడాది తొలి ప్రాథమిక ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఇక ఇంతకు ముందు 18 చిన్న ఉపగ్రహాలను ఫిబ్రవరి 28న ప్రయోగించింది. అందులో కొన్ని స్వదేశీ ఉపగ్రహాలు ఉంటే బ్రెజిల్కు చెందిన ప్రైమరీ శాటిలైట్ అమెజానియా 1ని కక్షలోకి ప్రవేశపెట్టారు. జియో శాటిలైట్ సిరీస్ ప్రయోగం గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న ప్రయోగించాలని తొలుత నిర్ణయించారు. కానీ సాంకేతిక లోపంతో నాటి ప్రయోగం వాయిదా పడింది. ఏప్రిల్ మేలో ప్రయోగించాలని భావించినా కోవిడ్ సెకండ్ వేవ్ ఆంక్షలతో సాధ్యపడలేదు. వచ్చే 5 నెలల్లో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా బిజీగా ఉండనున్నారు. మరో 4 ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. సెప్టెంబర్లో రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీసాట్-1A లేదా EOS-4 సింథటిక్ అపర్చర్ రాడార్ను అంతరిక్షంలోకి పంపనుంది. అలాగే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV తొలి ప్రయోగం ఈ ఏడాది చివరికల్లా జరిగే అవకాశం ఉంది. तीसरे तथा अंतिम चरण पर क्रायोजेनिक चरण होता है. इसमें क्रायोजेनिक ईंधन का इस्तेमाल किया जाता है जो है लिक्विड ऑक्सीजन तथा लिक्विड हाइड्रोजन. इस चरण के अधिकतम प्रणोद करीब 75 किलोन्यूटन का होता है तथा इसका ज्वलन काल 808 सेकंड के करीब होता है. Minus 4 minutes.
GSAT-1 శాటిలైట్ ను మోసుకువెళ్లే GSLV F10 ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ శివన్ సహా సైంటిస్టులు ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తూ ఉన్నారు. రాకెట్ గమనాన్ని గమనిస్తూ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. Take a look at the launch vehicle details. The first stage, also called the GS1, comprises of hydroxyl terminated polybutadiene or HTPB based solid motor S139. Standing 20.2 meters tall, 2.8 meters in diameter, the motor has a propellant mass of 138.1 ton and lift-off mass of 160.8 ton. Along with it, there are 4 liquid strap-ons called L40s of height 19.7 meters, diameter 2.1 meter. These operate on UH-25 and N2O4 3 minutes. hypergolic bipropellants. These 4 strap-ons have a cumulative lift-off mass of 190.9 tons and a propellant mass of 170.7 tons. The workhorse Vikas engine powers this stage. The second stage is called GS2 or the GL40 HT of height 11.9 meters, diameter 2.8 meters. This stage also uses bipropellants UH-25 and N2O4 similar to the strap-ons. It has a lift-off mass of 47.3 tons and propellant mass 42.2 tons. The upper stage is called the GS3 or CUS-15 that uses cryogenic propellant combination of liquid hydrogen as fuel while the oxidizer. సో మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇస్రో ప్రయోగించబోయే GSLV F10 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ అనేది కొనసాగుతూ ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV రాకెట్ ప్రయోగానికి సంబంధించి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా 5:43 GSLV F10ని ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. ఇక మరికొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోనుంది GSLV F10. దీని బరువు 2268 కిలోలు. అలానే ఈ ఉపగ్రహాన్ని జియో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి EOS-3 అనే కోడ్ ఇచ్చారు. ఆకాశంలో కన్నుగా భావిస్తున్న ఇస్రో ఐ ఉపగ్రహం కౌంట్ డౌన్ నిన్న తెల్లవారుజామున 3:43 ప్రారంభమైంది. 26 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ తర్వాత GSLV వాహక నౌక GISAT-1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకు వెళ్లబోతోంది. Warning, cyclone -55 monitoring, seconds. cloud burst or thunderstorm monitoring, etc. Minus 50 seconds. Now we will wait for the major Minus event. 45 seconds. Minus 40 seconds. In the flight sequence, the Minus 33 strap-ons seconds. ignite 4.8 Fire stage seconds is ready. before T0 or the liftoff Minus time. 30 I seconds. urge the viewers to watch out for this during the launch. Real-time programs activated. Minus 25 seconds. T minus 25 seconds. And we give a hold Minus to our 20 speech. seconds. And let's hear to the launch countdown from the Mission Control Center. Minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. Majestic liftoff and a very good launch of the GSLV F10. The Range Operations Director has announced it. सफलतापूर्ण उत्थापन GSLV F10 का अपने प्रमोशन मंच से First stage performance तंत्र normal. सामान्य काम करते हुए और रेंज ऑपरेशन डायरेक्टर ने अभी घोषणा की सामान्य निष्पादन प्रथम चरण का। इसकी गर्जना हम यहाँ बैठकर सुन सकते हैं। यह बहुत ही रोमांचक होता है। GSLV F10 अपने निर्दिष्ट पथ की ओर। The steering program of the launch vehicle is designed to enable vertical liftoff until clearing the umbilical tower, which takes about Plus 7 1 seconds. minute.
Then the roll maneuver Fast stage is performance normal. implemented to orient the launch vehicle axis along the intended launch azimuth. About 30 seconds into the flight, the gravity turn is initiated. The nominal thrust is 4,815 kilonewtons. The pitch, yaw and roll control is through gimbal of L40 engines. GSLV F10 is traveling eastward after liftoff from Shar coast. The two TTC stations at Shar will provide real-time telemetry Fastest data stage to Mission performance Control normal. Center from liftoff minus 30 minutes to 500 seconds after liftoff when geometrical loss of signal occurs. S139 burnout. L40 is continuing. प्रथम चरण सामान्य निष्पादन करता हुआ Plus 2 प्रथम minutes. चरण के कोर मोटर का ज्वलन काल खत्म हो गया। अभी आप अपनी स्क्रीन पर एनिमेशन देख पा रहे हैं। First stage performance normal. इस क्रम में अगला L40 जो कि तरल नोदक पर आधारित L40 स्ट्रैप-ऑन्स हैं, उनका ज्वलन काल 153 सेकंड का होता है। L40 engines shut off. GS2 stage engine started. अभी अभी आपने देखा GS1 प्रथम चरण अपना सामान्य निष्पादन तथा ज्वलन Separated by common bulkhead and is powered with a turbopump fed high thrust Vikas engine. The engine is provided with two plain Payload gimbal fairing for separated. pitch and yaw Plus 4 minutes. using electromechanical actuators. A major flight event has taken place just now, that is the separation of the payload fairing. We are 255 seconds after the launch. The altitude currently is 123 kilometers. The roll control of GS2 was achieved by hot gas roll control system. ऊष्मा कवच अभी पृथक हो चुका है हमारे रॉकेट से। इसका यह मतलब है कि हमारा रॉकेट अब घने वायुमंडल से पार जा चुका है। Second stage engine shut off. अब GS2 को बंद कर उसे पृथक कर दिया Second गया है stage रॉकेट से। separated. Plus 5 minutes. तत्पश्चात Cryo stage GS3 ignition क्रायो command. स्टेज इंजन का प्रज्वलन हो चुका है और वह सामान्य निष्पादन कर रहा है। यह अंतिम चरण है जो हमारे उपग्रह EOS-3 को निर्दिष्ट कक्षा में स्थापित करेगा। There is a confirmation about the start of the third stage of the flight, the GS3, the cryogenic upper stage, which is the third stage of GSLV. It functions on cryogenic. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV F10 రాకెట్ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా 5:43 GSLV F10 ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. కొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది GSLV F10. ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ స్టేజ్ సెపరేట్ అయి భూమి యొక్క నిర్దేశిత కక్షలోకి దూసుకువెళుతోంది GSLV F10. EOS-3 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం. దీనిని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉంచుతారు. భూమిపైన 36,000 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది GSLV F10. ఆ తర్వాత ఉపగ్రహం దాని ఆన్ బోర్డు ప్రొపల్షన్ సిస్టమ్ని ఉపయోగించి తుది జియో స్టేషనరీ కక్షకు చేరుకుంటుంది. And is flowing in the third stage of GSLV. It functions on cryogenic LOX and LH2. The nominal thrust of the stage uses India's first indigenously developed kilonewtons, and the specific impulse is Plus 7 minutes.
సో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్తున్న జిఎస్ఎల్వి F10 విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇస్రో ప్రయోగించే ఫ్లైట్స్లో ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము. ఈరోజు జిఎస్ఎల్వి F10ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది 14వ శాటిలైట్గా మనం అభివర్ణించవచ్చు. జిఎస్ఎల్వి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్తోంది. ఇప్పటికే 2 స్టేజెస్ దాటి 3వ స్టేజ్లోకి భూమి నుంచి 36,000 కిలోమీటర్ల నిర్దేశిత కక్షలోకి చేరుకోబోతోంది. దీని యొక్క వెయిట్ 2,268 కిలోల బరువున్నటువంటి GISAT-1 ఉపగ్రహానికి EOS 03 కోడ్ను ఇవ్వడం జరిగింది. ఆకాశంలో కన్నుగా భావిస్తున్న ఇస్రో ఐ ఉపగ్రహం కౌంట్ డౌన్ నిన్న తెల్లవారుజామున 3:43 ప్రారంభమైంది. సరిగ్గా ఈరోజు 5:43 నిప్పులు చిమ్ముకుంటూ శాటిలైట్ నింగిలోకి ఎగిసింది. 26 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ తర్వాత జిఎస్ఎల్వి వాహక నౌక GISAT-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకువెళుతూ ఉంది. GISAT భూ పరిశీలన ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాబట్టి దీనికి EOS 3 అనే పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్ 1 అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 51.70 మీటర్లు, అలానే బరువు 2,268 కిలోలు. GISAT-1 మిషన్ లైఫ్ ఆఫ్ టైం 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ శాటిలైట్ దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల కదలికలను ఇట్టే ఈ శాటిలైట్ ప్రయోగం ద్వారా పసిగట్టవచ్చు. అంతరిక్షంలో ఇస్రో కన్ను సహాయంతో భారత్తో పాటు చైనా, పాక్ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. భూ పరిశీలన ఉపగ్రహం ప్రతిరోజు కూడా 4-5 దేశాల చిత్రాలను పంపించనుంది. వాటి సహాయంతో నీటి వనరులు, పంటలు, తుఫాన్లు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్ టైంలో పర్యవేక్షించడం సాధ్యమవుతోంది. ఇస్రో కన్ను GISAT-1 భూమి భ్రమణంతో సింక్ అవుతుంది. ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రాంతంలోని రియల్ టైం ఇన్ఫర్మేషన్ను అందించగలదు ఈ ఉపగ్రహం. ఈ శాటిలైట్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇతర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు తక్కువ కక్షలో ఉండి వివరాలను తీసుకుంటూ ఒక ప్రదేశానికి తిరిగి వస్తాయి. కానీ EOS 03 అలా కాదు. దేశాన్ని రోజుకు 4-5 సార్లు ఫోటోగ్రఫీ చేస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన డేటాను వివిధ ఏజెన్సీలకు పంపుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV F10 రాకెట్ ప్రయోగం మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకువెళ్ళింది GSLV F10. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా 5:43 GSLV F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. కొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది GSLV F10. ఇప్పటికే స్టేజెస్ అన్ని దాటుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతోంది GSLV F10. శాస్త్రవేత్తలు ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రాకెట్ నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి జరుగుతున్నటువంటి స్టేజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. EOS 3 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం. Now in the Mission Control Center, senior scientists are in discussion regarding the performance of the flight. ఈ GSIL-F10లో ప్రయోగిస్తున్నటువంటి EOS 3 అనేది ఒక అత్యాధునిక చురుకైనటువంటి ఉపగ్రహం. దీనిని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉంచుతారు. భూమిపైన 36,000 కిలోమీటర్ల దూరంలో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది GSLV F10. ఆ తర్వాత ఉపగ్రహం దాని ఆన్బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఉపయోగించి తుది
జియో స్టేషనరీ కక్షకు అది చేరుకుంటుంది. శాస్త్రవేత్తలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని యొక్క పనితీరుకు సంబంధించి అది వెళ్తున్నటువంటి డైరెక్షన్స్, దానికి ఇచ్చినటువంటి గైడెన్స్, వాటి పట్ల కూడా వారు డిస్కస్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు పంపిస్తున్నటువంటి ఇది శాటిలైట్ యొక్క బరువు 2268 కిలోలు. ఈ GISAT-1 ఉపగ్రహానికి EOS-3 అనే కోడ్ ఇచ్చారు. ఆకాశంలో ఇస్రో కన్నుగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. దీనికి కారణం అక్కడి నుంచి మొత్తం దేశానికి సంబంధించిన చిత్రాలను, రోజుకు 4-5 చిత్రాలను ఈ యొక్క శాటిలైట్ నుంచి మనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశ రక్షణ, వాతావరణ మార్పులు కావచ్చు, పంటలు, వరదలు, అటవీ సంపద, వీటన్నిటికీ సంబంధించి కూడా రియల్ టైంలో ఎలా ఉంది సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికి ఇదొక ముందడుగ్గా మనం భావించవచ్చు. ISRO-I ఉపగ్రహం భూమికి 36,000 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించినటువంటి దానిలో అక్కడ ల్యాండ్ కాబోతూ ఉంది. మనం చూడొచ్చు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నిన్న తెల్లవారుజామున 3:43 ఈ కౌంట్ డౌన్ అనేది ప్రారంభమైంది. 26 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ తర్వాత GSLV వాహక నౌక GISAT-1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకువెళ్ళింది. GISAT-1 భూ పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాబట్టి దీనికి EOS-3 అనే పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్ 1 అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 51.70 మీటర్లు, అలానే బరువు 2268 కిలోలు. GISAT-1 మిషన్ లైఫ్ టైం 10 సంవత్సరాలుగా నిర్దేశించారు. ఈ శాటిలైట్ ముఖ్యంగా చైనా, పాక్ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని, విపత్తుల నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల కదలికలను ఈ శాటిలైట్ ద్వారా ఇట్టే మనం పసిగట్టవచ్చు. అంతరిక్షంలో ఇస్రో కన్ను సహాయంతో భారత్తో పాటు చైనా, పాక్ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. భూ పరిశీలన ఉపగ్రహం ప్రతిరోజు కూడా 4-5 చిత్రాలను పంపించనుంది. వాటి సాయంతో నీటి వనరులు కావచ్చు, పంటలు కావచ్చు, ఈవెన్ తుఫాన్లు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను కూడా రియల్ టైంలో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. ఇస్రో కన్ను GISAT-1 భూమి భ్రమణంతో సింక్ అవుతుంది. అంటే ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రాంతంలోని రియల్ టైం ఇన్ఫర్మేషన్ను అందించగలదు ఈ ఉపగ్రహం. ఈ శాటిలైట్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇతర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు తక్కువ కక్షలో ఉండి విరామాలు తీసుకుంటూ ఒక ప్రదేశానికి తిరిగి వస్తాయి. కానీ EOS-03 అలా కాదు. దేశాన్ని రోజుకు 4-5 సార్లు ఫోటోగ్రఫీ చేస్తూ వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన డేటాను వివిధ ఏజెన్సీలకు పంపుతుంది ఈ శాటిలైట్. In the cryogenic stage, mission could not be accomplished fully. One, zero. Plus 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds.
5, 4, 3, 2, 1, 0. And a very good launch of the GSLV F10. The Range Operations Director has announced it. सफलतापूर्ण उत्थापन GSLV F10 का अपने प्रमोशन मंच से First stage performance तंत्र normal. सामान्य काम करते हुए और रेंज ऑपरेशन डायरेक्टर ने अभी अभी घोषणा की सामान्य निष्पादन प्रथम चरण का। इसकी गर्जना हम यहां बैठकर सुन सकते हैं। यह बहुत ही रोमांचक होता है। GSLV F10 अपने निर्दिष्ट पथ की ओर। సో కరోనాతో ప్రయోగాలకు సుదీర్ఘ విరామం ఇచ్చినటువంటి ఇస్రో ఈ ఏడాది ప్రయోగించిన తొలి ప్రాథమిక ఉపగ్రహం జిఎస్ఎల్వి F10 కావడం విశేషం. ఇక ఇంతకు ముందు 18 చిన్న ఉపగ్రహాలను ఫిబ్రవరి 28న ప్రయోగించింది. అందులో కొన్ని స్వదేశీ ఉపగ్రహాలు ఉంటే బ్రెజిల్కు చెందిన ప్రైమరీ శాటిలైట్ అమెజానియా 1ని కక్షలోకి ప్రవేశపెట్టారు. జియో శాటిలైట్ సిరీస్ ప్రయోగం గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వచ్చింది. Performance normal. To orient the launch and a very good launch of the GSLV F10. The Range Operations Director has announced it. सफलतापूर्ण उत्थापन GSLV F10 का अपने प्रमोशन मंच से First stage performance तंत्र normal. सामान्य काम करते हुए और रेंज ऑपरेशन डायरेक्टर ने अभी अभी घोषणा की सामान्य निष्पादन प्रथम चरण का। इसकी गर्जना हम यहां बैठकर सुन सकते हैं। यह बहुत ही रोमांचक होता है। GSLV F10 अपने निर्दिष्ट पथ की ओर। Helical tower, which takes about Plus 7 1 seconds. minute. Then the roll maneuver First stage is performance normal. implemented. GS2 stage engine started. अभी अभी आपने देखा GS1 प्रथम चरण अपना सामान्य निष्पादन। Plus 3 minutes. These are the flight parameters on your TV screens right now. Engine is provided with two planes Payload balloons fairing separated. for pitch. Payload fairing. We are 100 feet. GS2 को बंद कर उसे पृथक कर दिया गया है रॉकेट से। Plus 5. US3 को निर्दिष्ट कक्षा में स्थापित करेगा। Cryogenic engine CE 7.5